నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. సో మనకి క్లైమేట్ చేంజ్ అయినప్పుడు చాలా ఎక్కువగా కోల్డ్, కాఫ్, అలాగే కఫతత్వం, సైనస్ ప్రాబ్లము, తర్వాత ఏంటంటే ఫ్రీక్వెంట్గా రన్నింగ్ నోస్ అంటారన్నమాట. అట్లానే విపరీతంగా కోల్డ్ బాగా జలుబు చేసినప్పుడు తలంతా బాగా నొప్పిగా ఉండడం, జ్వరం వచ్చేటట్టుగా అయిపోతుంది. సో క్లైమేట్కి దీనికి సంబంధం ఏంటంటే మనకి జనరల్గా ఫస్ట్ థింగ్ ఏంటంటే మన బాడీ తత్వం మీకు చెప్తాను. మనకి ఓవరాల్ బాడీ కనుక డివైడ్ చేస్తే 3 పార్ట్స్ కింద డివైడ్ చేసేటప్పుడు మీకు చక్రాస్ కూడా కనెక్ట్ చేస్తాను. ఓకే, సో దాన్ని బట్టి మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ 3 పార్ట్స్ కింద డివైడ్ చేసినప్పుడు ఫస్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా సహస్రార పాయింట్, ఇక్కడ నుంచి సహస్రార, థర్డ్ ఐ చక్ర, ఓకేనా, నెక్స్ట్ థ్రోటు, అనహత, ఓకే, అంటే ఇది విశుద్ధి అండ్ అనహత చక్ర. సో ఈ పార్ట్స్ చూస్తే కనుక ఫస్ట్ ఇక్కడ వరకు మనకి ఫస్ట్ కట్ చేస్తే కనుక అంటే 3 భాగాల కింద విభజిస్తే ఇదంతా కూడా మనకి ఇక్కడ తత్వం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి అంటే పొట్ట నుంచి ఇక్కడ మనం హార్ట్ కింద నుంచి పొట్ట కింద వరకు నడుము భాగం వరకు మనకి ఇక్కడ ఏంటంటే పిత్తతత్వం వస్తుంది. తర్వాత నడుము భాగం కింద అంతా కూడా కాళ్ళు అన్నీ కూడా మొత్తం కాలు పాటు నడుము కింద భాగం అంతా కూడా వాతతత్వం. సో మనకి 3 తత్వాలతో మన బాడీ ఫామ్ అయి ఉంటుంది. సో ఈ క్లైమేట్ చేంజ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ థింగ్ మనకి వింటర్ వచ్చేటప్పుడు ఆటోమేటిక్గా కఫతత్వం అనేది యాక్టివేట్ అవుతుంది. చాలామందికి కఫతత్వం యాక్టివేట్ అవుతుంది. అట్లనే కొంతమంది బాడీ తత్వాన్ని బట్టి బేసికల్గా కఫతత్వం ఉంటుంది, పిత్తతత్వం, అలాగే అంటే ఇక్కడ 50-50 ఉంటాయి. కొంతమందికి ఏంటంటే ఎక్కువగా 70% కఫతత్వమే ఉంటుంది, వాతతత్వం అట్లా అంటే బ్యాలెన్స్డ్గా వెరీ రేర్ కేసెస్లో ఉంటుంది. చాలా మట్టుకు ఈ తత్వాలు మారుతూనే ఉంటాయి అన్నమాట. సో మనము తినేటువంటి ఆహారం బట్టి కూడా మన బాడీలో తత్వాలు అంటే ఇక్కడ ఎక్కువగా మన మసాలాలు అవి తీసుకుంటే కానీ పిత్తతత్వం యాక్టివేట్ అవుతుంది. సో ఇలా ఏంటంటే క్లైమేట్ కనుక చేంజ్ మనకి సమ్మర్ క్లైమేట్లో ఏంటంటే ముఖ్యంగా ఎక్కువగా పిత్తతత్వం అన్నది యాక్టివేట్ అవుతూ ఉంటుంది. సో క్లైమేట్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో షిఫ్ట్ అయినప్పుడు మనకి ఎక్కువగా కామన్గా కల్పించేది ఏంటంటే కామన్ కోల్డ్, ఎక్కువ ఫాస్ట్గా కోల్డ్ వచ్చేస్తుంది, కాఫ్, కోల్డ్ ఇవన్నీ కూడా. సో సమ్మర్ క్లైమేట్లో కనుక మనము బయటికి వెళ్ళి వచ్చేటప్పటికి మన బాడీ మామూలుగా పిత్తతత్వంతో ఉంటుంది. ఎందుకు? బికాజ్ బయట హీట్ వల్ల మన బాడీ హీట్తో ఉంటుంది. సో బాగా ఎండలో నుంచి తిరిగి వచ్చినప్పుడు ఇంటికి రాగానే మనకి ఎలా అనిపిస్తుంది అంటే ఇంట్లో అయినా బయట ఎక్కడైనా సరే అవ్వచ్చు, చల్లటిది ఏదైనా తాగుదామా, ఐస్ వాటర్ కానీ లేకపోతే ఏదైనా జ్యూసెస్ లాంటివి కానీ ఐస్ వేసుకొని తాగుదామా అనిపిస్తుంది. సో ఆ టైంలో కనుక ఎప్పుడైతే అలాగా తీసుకుంటామో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మనకి అప్పటికి ఏంటంటే బాడీ కూల్ అవుతుందంటే అనిపిస్తుంది. బట్ ఏంటంటే ఎట్ ఎ టైం అది చేంజ్ అవ్వడం వల్ల ఇంటర్నల్గా ఏమవుతుందంటే ఈ కోల్డ్ అన్నది, కోల్డ్ అన్నది, అలాగే కఫం అన్నది యాక్టివేట్ అయిపోతుంది. సో ఇక్కడ కఫతత్వాన్ని యాక్టివేట్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ కోల్డ్ వచ్చేస్తుంది. అంటే ఇక్కడ జలుబు అన్నది చేరుతుంది. అలాగే రన్నింగ్ నోస్ అంటే ముక్కు దిబ్బడ, తర్వాత సైనస్ ఇష్యూస్ కూడా కొంతమందికి సైనస్ అకార్డింగ్ టు దేర్ బాడీ టైప్ని బట్టి సైనస్ ఇష్యూస్ ఉంటాయి. సో ఇప్పుడు మనము ఈ వీడియోలోని చాలా సింపుల్గా ఈ ప్రాబ్లం ఏదైనా సరే మనకి ఇక్కడ జలుబు వచ్చింది అనుకోండి, జలుబు కానీ ఇది దగ్గు కానీ కోల్డ్ కానీ కాఫ్ కానీ ఏమైనా వచ్చినప్పుడు మనకి మ్యాక్సిమం ఏంటంటే 7 days పడుతుంది. క్లియర్ అవ్వాలంటే 7 days పడుతుంది. సో మందులు వేసుకున్నా 7 days పడుతుంది, మందులు వేసుకోకపోయినా 7 days పడుతుంది. కానీ మనకి మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి మందులు వేసుకోకుండా సింపుల్గా మనకి న్యాచురల్ ట్రీట్మెంట్ మీకు చూపిస్తాను. ఈ న్యాచురల్ ట్రీట్మెంట్ ద్వారా ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. సో మనకి ఈ ఎనర్జీ పాయింట్స్ మన చేతుల్లోనే, అరచేతుల్లో ఉంటాయి, అలాగే అరకాలలో కూడా ఉంటాయి. ఈ 72,000 నాడుల ఎనర్జీస్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఫ్లో అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ పాయింట్స్ దగ్గర కనుక చక్కగా మసాజ్ చేసుకోవడము, అలాగే మనకి ఇక్కడ మనకి ఇంట్లోనే దొరికేటువంటి మెంతుల ద్వారా పేపర్ టేప్ అండి ఇది. సో వీటి ద్వారా మనం కనుక ఆ ట్రీట్మెంట్ చేసుకుంటే నైట్ పడుకునేటప్పుడు అప్లై చేసేసుకొని పెట్టేసుకొని పడుకుంటే ఆటోమేటిక్గా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. సో మ్యాక్సిమం ఏంటంటే ఈ ప్రాబ్లం ఏదైతే ఉందంటే ఎక్కువగా బాగా జలుబు, తర్వాత ఈ సైనస్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. ఆ పాయింట్స్ ఏంటో మీకు చూపిస్తాను. సో మనకి ఇది బయలాటరల్ అండి. సో కలర్ థెరపీ మీకు చూపిస్తాను. ఫస్ట్ మనకి బ్లాక్ కలర్ మార్కర్ ఉంటే చక్కగా ఈజీగా పెట్టుకోవచ్చు. సో ఇది మనకి చూపుడు వేలికి అంటే ఎడ్జ్ దగ్గర వస్తుంది పాయింట్, ఓకేనా. సో ఎడ్జ్ దగ్గర ఫస్ట్ మనకి ఈ టిప్ దగ్గర వస్తుంది ఇక్కడ మనకి, ఓకేనా. ఇది లంగ్ పాయింట్ అంటాడు,
11 పాయింట్ అంటారు, ఓకేనా. సో ఈ పాయింట్ మీకు మళ్ళీ క్లియర్గా చూపిస్తాను. ఓకే, ఈజీగా ఏదైనా సరే మనకి ఈజీగా అర్థం అవ్వాలని నా ఉద్దేశం. సో ఇక్కడ ఈ ప్లేస్లో చక్కగా మనకి బ్లాక్ కలర్ మార్కర్ వేసేసేయండి. నెక్స్ట్ సిమిలర్గా సెకండ్ పాయింట్ అండి, ఇదిగోండి చూడండి. సిమిలర్ పాయింట్ మనకి ఫస్ట్ జాయింట్ ఉంది కదా, ఈ ఫస్ట్ జాయింట్ దగ్గర ఎడ్జ్ దగ్గర. సో మీకు ఇంకా బెటర్గా కావాలంటే కనుక ఇవన్నీ మాకు తెలీదు అనుకుంటే కనుక చాలా సింపుల్. ఈ ప్లేస్ దగ్గర చక్కగా ట్విస్ట్ చేసేసేయండి. ఇట్లా కొంచెం సేపు ట్విస్ట్ చేయండి, ఓకేనా. ట్విస్ట్ చేయండి, లేకపోతే ఇలా ప్రెస్ చేయండి, ఆటోమేటిక్గా సరిపోతుంది. ఓకే, ఎడ్జ్ దగ్గర వస్తుంది మనకి ఇక్కడ. సో ఈ ప్లేస్ దగ్గర ఈ 2 పాయింట్స్, సో లార్జ్ ఇంట్రెస్ట్ లంగ్ పాయింట్ అంటారన్నమాట వీటిని. ఈ పాయింట్స్ దగ్గర చక్కగా ప్రెస్ చేసేసుకోండి ఆటోమేటిక్గా ఇలాగా, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి నైట్ పడుకునేటప్పుడు ఏం చేస్తారంటే ఈ విధంగా పేపర్ టేప్తో చక్కగా ఈ ప్లేస్లో, ఓకేనా, ఈ విధంగా పెట్టేసుకోండి. ఆటోమేటిక్గా ఎనర్జీ అన్నది యాక్టివేట్ అవుతుంది. ఓకే, చాలా ఈజీ అండి. ఈ విధంగా మనకి మెంతులు తీసుకోండి, ఆటోమేటిక్గా నైట్ పడుకునేటప్పుడు ఈ విధంగా పెట్టేసుకోండి. ఆటోమేటిక్గా ఎనర్జీ అన్నది ఆటోమేటిక్గా హీలింగ్ అయిపోతుంది అన్నమాట, క్లియర్ అయిపోతుంది అన్నమాట, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక అద్భుతమైనటువంటి పాయింట్ మీకు చూపిస్తాను. ఓకే, ఇంకా ముక్కు బాగా కారుతుంది, అస్సలు ఆగట్లేదు అంటే కనుక మీకు ఇక్కడ చూడండి, తంబు పాయింట్, తంబు దగ్గర వస్తుంది. ఇక్కడ రెడ్ కలర్ మార్కర్ తీసుకొని ఈ విధంగా వేసేసుకోండి. మీకు ఇది 40 మినిట్స్ ఉంటే చాలు. ఎంత ఫాస్ట్గా రిలీఫ్ వస్తుందంటే నాకు కామెంట్ చేయండి. అంత ఫాస్ట్గా మాకు రన్నింగ్ నోస్ ఉందండి, అసలు ఎంతకీ ముక్కు దిబ్బడు తగ్గట్లేదు అనుకున్న వాళ్ళకి ఈ పాయింట్ దగ్గర చక్కగా రెడ్ కలర్ మార్కర్ వేసేసుకోండి. అట్లనే కావాలంటే కనుక పేపర్ టేప్ తీసుకొని నైట్ పడుకునేటప్పుడు, ఇంకా నైట్ ఏంటంటే బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు, కంటిన్యూగా గుండెంతా పట్టేసినట్టు ఉంటుంది, ముక్కు అంతా జలుబు ఎక్కువ ఉన్నప్పుడు ఈ తలంతా కూడా భారంగా ఉంటుంది. ఈ ప్లేస్లో ఏం చేస్తారంటే ఈ విధంగా పేపర్ టేప్ వేసేసుకొని ఈ విధంగా పెట్టుకొని పడుకోండి, ఆటోమేటిక్గా క్లియర్ అయిపోయింది. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో ఈ విధంగా చేసుకోండి, అద్భుతమైనటువంటి రిజల్ట్స్. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి న్యాచురల్ ట్రీట్మెంట్స్ మాకు కావాలి అనుకుంటే కనుక మీరు హ్యాపీగా నాకు వాట్సాప్ చేయొచ్చు, మీకు కన్సల్టేషన్ కూడా ఉంటుంది. సో ఆన్లైన్ కన్సల్టేషన్ కూడా మనకి అవైలబిలిటీ ఉంది. హ్యాపీగా మీకు మనకి ఏదైనా సరే ఎలాంటి ఇష్యూస్ ఉన్నా, హెల్త్ ఇష్యూ అవ్వచ్చు, రిలేషన్షిప్ ఇష్యూ అవ్వచ్చు, నెక్స్ట్ ఏంటంటే ఏవైనా ఫైనాన్షియల్ ఇష్యూస్ అయినా కూడా మనకి అన్ని రకాలుగా ప్రాబ్లమ్స్, ఎలాంటి ప్రాబ్లంకైనా సరే సొల్యూషన్ ఉంటుంది. హ్యాపీగా నాకు కాంటాక్ట్ చేయండి, కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.